షింప్ నర్సరీ మేనేజ్మెంట్లో అతి ముఖ్యమైనది ఫీడ్ మేనేజ్మెంట్, మేత యాజమాన్యం. ఈ మేత యాజమాన్యం కరెక్ట్గా లేకపోయినట్లయితే నర్సరీ పెర్ఫార్మెన్స్ పోతుంది. ఉదాహరణకి మనం అండర్ ఫీడింగ్ అంటే అవసరమైన దానికంటే తక్కువ మేత ఇచ్చినట్లయితే ఒకటి సైజు వేరియేషన్ వస్తుంది, తర్వాత క్యానిబాలిజం వచ్చి మనకి సర్వైవల్ పోతుంది. అలాగే మేత ఎక్కువగా ఇచ్చినట్లయితే వాటర్ క్వాలిటీ పోతుంది. ఈ వాటర్ క్వాలిటీ పోయిన తర్వాత రొయ్య పిల్లలు చనిపోతాయి. సో ఏ విధంగానైనా కూడా మనకి నష్టం జరుగుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ ఫీడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదట మనం మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఫీడ్ని ఎన్నుకున్న తర్వాత సరైన పార్టికల్ సైజ్ ఉన్నటువంటి ఫీడ్ని ఎన్నుకోవాలి. ఆ సరైన పార్టికల్ సైజ్ ఫీడ్ ఎన్నుకున్న తర్వాత మనకి ఫీడ్ చార్ట్స్ ఉంటాయి, స్టాండర్డ్ చార్ట్స్ ఉంటాయి. సో ఆ చార్ట్స్లో మనం ఎంత పిల్ల వేసాము అని ఎంటర్ చేసినట్లయితే మనకి తర్వాత ఎంత మేత వేయాలి అనేది మనకు వస్తుంది. దాన్ని బేస్గా పెట్టుకొని మనం ఫీడ్ ఇస్తూ ఉంటాము. సో ఎవరికైనా ఈ నర్సరీ ఫీడ్ చార్ట్ కావాలి అంటే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ ఫిల్ చేసినట్లయితే మీకు ఈమెయిల్ ద్వారా మేము చార్ట్ పంపిస్తాము. అలాగే ఫీడ్ చార్ట్లో మనం ఒక గైడ్లైన్గా పెట్టుకొని ఫీడ్ వేసిన తర్వాత మనం ఫస్ట్ 7 నుంచి 10 రోజులు కూడా మనం బీకర్లో అబ్జర్వ్ చేస్తాము. ఈ బీకర్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఏ పాయింట్స్ మనం నోటీస్ చేయాలి అని మనం ఒక్కసారి చూసినట్లయితే ప్లీజ్ టేక్ నోట్స్, చాలా ఇంపార్టెంట్. మొదటిలో ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు రాసుకొని స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకుంటూ వచ్చినట్లయితే కొద్ది రోజులకి మీకు ఒక ప్యాటర్న్ అలవాటు అవుతుంది. ఇదంతా కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఎంటర్ అవుతుంది. ఒక్కసారి సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎంటర్ అయింది అంటే మనం బీకర్ పట్టుకున్నటువంటి 3-4 సెకండ్స్లోనే ఈ నర్సరీలో ఈ ఫీడ్ మేనేజ్మెంట్లో ఉన్న లోపం ఏంటి అని మనం చెప్పగలం. సో ఈ పాయింట్లో మనం స్టెప్ బై స్టెప్ ఒకసారి చూసినట్లయితే మొట్టమొదటిది గట్ ఫుల్నెస్, అంటే ఆహార నాళం ఫుల్గా ఉందా లేదా, ఉంటే ఎంత పర్సెంట్ ఫుల్గా ఉంది, ఎంత పర్సెంట్ రొయ్యల్లో ఎంటీగా ఉన్నాయని నోట్ చేసుకోవాలి. అలాగే ఆ గట్ కంటెంట్స్ కలర్ ఏంటి, మనం ఇచ్చినటువంటి మేత కలర్లో ఉన్నాయా, ఫ్లాక్ కలర్లో ఉన్నాయా అని చెప్పి నోట్ చేసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే హెపటోపాంక్రియాస్ కలర్. ఈ హెపటోపాంక్రియాస్ కలర్ మనం చూసినట్లయితే హెపటోపాంక్రియాస్ మనం ఇచ్చిన మేత కలర్లో ఉందా లేదా వేరే రంగులో ఉందా అనేది చూడాలి. మేము కొన్ని సందర్భాల్లో పర్పస్ఫుల్గా రైతుకి 2 ఫీడింగ్స్ 2 రకాలటువంటి మేతలు వాడిస్తాము, 2 కూడా వేరు వేరు కలర్ ఉండేటువంటి మేతలు వాడిస్తాము. ఇలా చేసినట్లయితే రైతుకి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఏ కలర్ ఫీడ్ తిన్నప్పుడు ఆ కలర్ గట్ కంటెంట్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇక మూడో పాయింట్ ఏంటంటే ఫీకల్ మ్యాటర్. ఫీకల్ మ్యాటరు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, ఎక్కువగా ఉంటే ఫీడింగ్ బాగా ఉంది, వాటర్ ఎక్స్చేంజ్ చేయాలి అని అర్థం. అలాగే తక్కువగా ఉంటే ఒకటి మేత అయినా తక్కువ ఇచ్చి ఉండాలి, లేదా ఏ కారణం చేతైనా రొయ్యలు ఆ మేత తినడం లేదని మనం అర్థం చేసుకోవాలి. ఇక రెసిడ్యువల్ ఫీడ్, మనం ఫీడ్ వేసిన వెంటనే ఒక బౌల్లో తీసుకొని మనం ఫీడ్ ఎన్ని పార్టికల్స్ మనకి కనిపిస్తున్నాయని చూడాలి. అలాగే ఫీడింగ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళా మనం ఒకసారి బేసిన్లో తీసుకొని ఎన్ని ఫీడ్ పార్టికల్స్ కనిపిస్తున్నాయి అంటే రెసిడ్యువల్ ఫీడ్ ఎంత ఉంది. రెసిడ్యువల్ ఫీడ్ ఎక్కువగా ఉంటే మనం నెక్స్ట్ వేసేటువంటి ఫీడ్ మనం తగ్గించుకోవాలి. అలాగే మౌల్టింగ్ షెల్స్. మౌల్టింగ్ ఒక ప్యాటర్న్ ఉంటుంది. సాధారణంగా వాటర్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు కానీ లేదా వాటర్ ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపటి కానీ రొయ్య పిల్లలు మౌల్ట్ అవుతూ ఉంటాయి. బీకర్లో మనం చూసి మౌల్టింగ్ పీరియడ్ ఒకసారి మనకు ప్యాటర్న్ దొరికినట్లయితే ఆ పర్టికులర్ పీరియడ్లో మనం మేత తగ్గించవలసి ఉంటుంది. అలా అయినట్లయితే మనకి నీటి నాణ్యత మేనేజ్ అయ్యి మంచి సర్వైవల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చివరిగా ఫ్లాక్, బయోఫ్లాక్ చేస్తున్నట్లయితే ఫ్లాక్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందని చూడాలి. ఫ్లాక్ ఎక్కువైనట్లయితే మనకి అవి గిల్స్లో బ్లాక్ అవుతూ ఉంటాయి. అలాగే ఫ్లాక్ ఎక్కువైతే కిందికి సెటిల్ అయ్యి వాటర్ క్వాలిటీ పాడవుతుంది. ఇది ఇండైరెక్ట్గా ఓవర్ ఫీడింగ్ కూడా ఇండికేషన్ కావచ్చు. సో ఈ ముఖ్యమైనటువంటి ఈ ఫ్యాక్టర్స్ మనం గమనించినట్లయితే మనకి ఫీడ్ మేనేజ్మెంట్లో ఒక స్కిల్ వస్తుంది. ఒకసారి ఈ స్కిల్ డెవలప్ అయిందంటే మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి పాయింట్స్ నోట్ చేసుకోండి. మొదటిది గట్ ఫుల్నెస్, రెండోది కలర్ ఆఫ్ ద హెపటోపాంక్రియాస్, మూడోది ఫీకల్ మ్యాటర్, నాలుగోది రెసిడ్యువల్ ఫీడ్ అండ్ ఐదవది మౌల్టింగ్ షెల్స్. ఈ 5 ఫ్యాక్టర్స్ మనం తప్పనిసరిగా నోట్ చేసుకొని ఫాలో అయినట్లయితే మనకి పర్ఫెక్ట్ ఫీడ్ మేనేజ్మెంట్ అలవాటు అవుతుంది. సో ఈ విధంగా చేసి మీరు మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ
సెలవు తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ ఫీడ్ చార్ట్ కానీ లేదా ఈ నర్సరీ మేనేజ్మెంట్లో మీకు ఏ డౌట్ ఉన్నప్పటికీ ఈ కింద ఉన్నటువంటి గూగుల్ ఫామ్లో Q&A ఫామ్ అని ఉంటుంది, అందులో మీరు ఫిల్ చేసినట్లయితే మేము ఒక వీడియో రూపంలో కానీ ఇప్పటివరకు కూడా చాలామందికి డైరెక్ట్గా ఈమెయిల్ ద్వారా రెస్పాండ్ చేయడం జరిగింది. మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ ఎప్పుడు కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన సమాచారాన్ని ఇవ్వడానికి ముందుంటుందని తెలియజేసుకుంటూ